నేను రీసెంట్గా నా బండికి సాడిల్ స్టాండ్స్ వేయించిన వైజాగ్లో. అది వేసే ప్రాసెస్లో ఏమైందంటే కొంచెం క్లాంప్ క్రాస్ ఉంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత స్టాండ్ ఎందుకు ఊగుతుందిరా అని చూసుకుంటే చూడు, ఈ థ్రెడ్స్ చూడండి, ఈ థ్రెడ్స్ మొత్తం బోదింగినాడు, మొత్తం పోయింది. నేను మళ్ళీ పోయింది ఏదో వైజాగ్లో అల్లాటప్ప సెంటర్ కాదు, అది మంచి కస్టమైజ్డ్ సెంటర్, మంచిగా మోడిఫికేషన్ చేశారు. వైజాగ్లో మంచి పేరు ఉంది, ఇన్స్టాలో కూడా బాగా ఫేమ్ అయింది ఆ షాపు. ఇప్పుడు వాళ్ళే ఇట్లా జూనియర్ డాక్టర్స్ లెక్క జూనియర్ మెకానిక్స్ని పెట్టుకొని చేపిస్తూ ఉంటే బండ్లు ఖరాబ్ అవుతూ ఉంటే పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను మళ్ళీ అనకాపల్లి వెళ్ళి అనకాపల్లిలో ఒక 10 షాపులు తిరిగితే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఆ బాడీ ఏదైతుందో అది తీసుకొని రండి అని. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ స్క్రూస్ కోసం నేను 10-20 షాపులు తిరిగిన, నాకు ఎక్కడ దొరకలేదు. అది కూడా ఫస్ట్ క్వాలిటీ కాదు, సెకండ్ క్వాలిటీ. అది ఫస్ట్ క్వాలిటీ కావాలంటే వాడు షోరూమ్ అమ్మంటున్నాడు. ఇప్పుడు ఆ 10 షాపులల్లో కూడా ఇప్పుడు నేను ఫస్ట్ ప్రీవియస్ దానికి థ్రెడ్డింగ్ వేయాలంటే వాడు ఆ బాడీ తీసుకొని అమ్మంటున్నాడు. అది మెయిన్ పార్ట్ ఆఫ్ ది బైక్. అది రిమూవ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఫ్యూయల్ ట్యాంక్ తీయాలి, సైడ్ ప్యానల్స్ తీయాలి, మొత్తం అన్నీ కూడా వీకి కుప్ప పెట్టుకున్న తర్వాత అది వస్తుంది లాస్ట్కి. ఇప్పుడు లాస్ట్కి ఒక షాప్లో నాకు థ్రెడ్డింగ్ వేసిండు, గారానా కొడికి బారానా మసాలా. ఇప్పుడు నేను పెట్టిందే 1000 రూపాయలు. నేను మళ్ళీ ఇప్పుడు బాడీ ప్యానల్స్ అవన్నీ ఓపెన్ చేయాలంటే 5 రోజులు నా బండి షెడ్లు ఉండాలి. మళ్ళీ ఒక 5,000-6,000 తెంగుతాడు ఈజీగా. ఇప్పుడు వర్క్ రాకపోతే వర్క్ రాదంటే సైలెంట్ ఉంటాడు, నేనన్నా చేసుకుంటా, లేకపోతే ఎవరితోనన్నా దుబ్బించుకుంటా. ఆథరైజ్ సెంటర్లు వాళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా?